హాయ్. నా పేరు శివకృష్ణ. నేను 2017 పాస్డ్ ఔట్. నేను యాక్చువల్‌గా పెట్రోలియం స్టూడెంట్‌ని. నేను ఆదిత్యలో పెట్రోలియం కంప్లీట్ చేశాను. దాని తర్వాత నేను పెట్రోలియం బేస్ మీదే ఆయిల్ ఇండస్ట్రీలో వర్క్ చేశాను 2 ఇయర్స్. కరోనా వల్ల నాకు ఇంకా ఇబ్బంది అయ్యింది ఆయిల్ ఇండస్ట్రీలో జాబ్ చేయడం అన్నది. సో ఇంటి దగ్గర ఖాళీగా ఉండడం అనేది జరిగింది. సో ఖాళీగా ఉన్న టైంలో నాకు మా ఫ్రెండ్ మా అన్నయ్య దీంట్లో యూఏఎక్స్ గురించి చేస్తున్నాడు. తను చెప్పాడనమాట, ఇలా యూఏఎక్స్ కోర్స్ ఉంది, ఇది కోర్స్ నేర్చుకో, ఇది ఈజీగా ఉంటుంది అని చెప్పాడు. ఆ కోర్స్ నేను చూసిన తర్వాత నేనేంటంటే ఆ ఇండస్ట్రీ అనేది మారేదానికి ఏది బాగుంటుందా అని వెతుకుతూ ఉన్నాను. సో ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు లెర్న్ అనమాట. అందుకని చెప్పి నేను జస్ట్ చూసి నేను పర్పులేన్ అనే ఇన్స్టిట్యూట్ గురించి తెలుసుకున్నాను. త్రూ మా గైడెన్స్ సార్ అనేది రమేష్ సార్ చెప్పారు. దీని గురించి చెప్పి కోర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసిన వెంటనే జాయిన్ అయ్యాను. ఇనిషియల్గా నాకు అనిపించింది ఏంటంటే ఈ వర్క్ ఇలా ఉంటుందని. ఇంత ఈజీగా ఉంటుందా అనేది నాకు ఇక్కడ జాయిన్ అయ్యాక అర్థమైంది. చాలా ఈజీగా ఉంటుంది ఇక్కడ. వర్క్ కల్చర్ అవ్వచ్చు, వాళ్ళు నేర్పే విధానం అవ్వచ్చు, చాలా ఈజీగా ఉంటుంది. అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మాకు అసైన్మెంట్స్ కండక్ట్ చేశారు. 26 అసైన్మెంట్స్ అనేవి నాకు ఉన్నాయి. 26 అసైన్మెంట్స్ మనం చూసేసరికే చాలా భయపడతాం ఫస్ట్ థింగ్. కానీ ఇక్కడ అనేసరికి అసైన్మెంట్స్ లా ఉండవు అనమాట. అది ఏంటంటే కోర్స్ ఇలా చేయాలా అలా చేయాలా అని ఏమి ఉండదు సార్. మనకి కరికులం ఉంటుంది, ఆ కరికులం చేసుకుంటూ వెళ్ళిపోతుంటో నీ అసైన్మెంట్స్ అవుతా ఉంటాయి. అంటే నీవు చేసావా, ఇన్ని చేశాను అని అనిపించేసరికి అయిపోతాయి అనమాట అసైన్మెంట్స్. సో నేను అలా 26 అసైన్మెంట్స్ కంప్లీట్ చేశాను. ఏ డౌట్ వచ్చినా ఎనీ టైం అనమాట 24/7 అనేది మనకి వీళ్ళు ఆన్లైన్లోనే మనకి ఆన్సర్స్ ఇస్తూ ఉంటారు. మనకి ఎనీ టైప్ ఆఫ్ క్వరీస్ అనమాట. ఒకళ్ళు ఉంటారు. నేనైతే మటుకి నాన్ ఐటీ బ్యాక్గ్రౌండ్ అనమాట. నాకైతే యాక్చువల్గా ఏం తెలియదు. సో నాకు ఈజీగా ప్రతిదీ అడిగేవాడిని. చాలా ఇన్స్టిట్యూట్ ఏమైతుందంటే కోపం పడడం, సో చెప్పడానికి ఇబ్బంది పడడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటిది ఏమి ఉండదు అనమాట. సో ఈజీగా మనకి ఎలా అర్థమవుతుంది ఆ విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అక్కడ నాకు అయిపోయింది. అసైన్మెంట్స్ అయిన తర్వాత నన్ను ప్రాజెక్ట్స్లో పెట్టారు. ప్రాజెక్ట్స్లో పెట్టిన తర్వాత నాకు భవానీ సార్ హెల్ప్ చేశారనమాట. భవానీ సార్ అనేవాళ్ళు ఫస్ట్ ప్రాజెక్ట్కి మాకు మెంటర్ కింద వర్క్ చేశారు. ఎక్కడ భవానీ సార్ మాకు ఇక్కడ ఏం చెప్పారంటే, ప్రాజెక్ట్ అనేది నువ్వు లైవ్గా చెయ్యి. నువ్వు లైవ్గా ఎలా చేస్తావు అదే ఫీల్ అయ్యి నువ్వు చేస్తే ఈజీగా నువ్వు గ్రో అవ్వగలవు అనే చిన్న టెక్నిక్స్ అనమాట. ఆ టెక్నిక్స్ అనేవి నాకు ఎక్కడంటే ఇంటర్వ్యూ టైంలో బాగా ఉపయోగపడేవి. త్రూ అవుట్ ఫస్ట్ ప్రాజెక్ట్ నేను ఈజీగా కంప్లీట్ చేసిన తర్వాత నాకు నెక్స్ట్ ప్రాజెక్ట్కి అలాట్మెంట్ వచ్చింది. నెక్స్ట్ పాస్ అయ్యాను అనమాట. సెకండ్ ప్రాజెక్ట్లో నాకు వెంకటేష్ సార్ అని మెంటర్ అసైన్ చేయబడ్డారు. ఆయన ఏంటంటే ఇంకా ఇక్కడ దాకా అయిపోయింది, లాస్ట్ స్టెప్ అనమాట మనకి. ఇంకా వెంకటేష్ సార్ చెప్పేటప్పుడు ఈయనేంది ఎగ్జాక్ట్ మనకి ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది, ఇప్పటి వరకు ఏంది మనం నేర్చుకున్నాం, ఎగ్జాక్ట్ ఇండస్ట్రీలో ఏం జరుగుతుంది అన్నది ఈయన క్లియర్ కట్ మనకి ఏ విధంగా అర్థమవుతుంది అన్న విషయంలో రివ్యూస్ ఇచ్చి, పాయింట్స్ కామెంట్స్ చేసి, ప్రతిదీ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తారు. ప్రతిదీ చెప్తారు. ఒకవేళ మనకు అర్థం కాకపోతే మళ్ళీ చెప్తారు. ఒకవేళ ఇది ఇక్కడ మీట్ పెడతాం. ప్రతి 3 daysకి మనకి మీట్స్ జరుగుతూ ఉంటాయి. ప్రతి ఈ 3 daysలోనూ మనం ఎంతమంది ప్రాజెక్ట్స్ ఉన్నామో వీళ్ళందరికీ గూగుల్ మీట్లో మనకి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం అనమాట. మనలో మనమే డిస్కస్ చేసుకుంటాం. మనకి జరిగిన ప్రాసెస్ అంతా ఈ 3 daysలో చెప్పుకుంటాం. ఫైనల్గా మీరు ఒక ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయగలరు. ఇది చేయడం వల్ల నాకేమైందంటే ఫుల్ హెల్ప్ అనమాట. అక్కడ నాతో వచ్చిన వాళ్ళందరూ కూడా జస్ట్ చేస్తున్నారు, కానీ వాళ్ళకి తెలియదు దాని గురించి ఏంటన్నది. కానీ వీళ్ళ కోర్స్ నేర్చుకోవడం వల్ల, ఈ PurpleLane కోర్స్ నేర్చుకోవడం వల్ల నాకు అక్కడ ఏమైందంటే ఈజీగా అనమాట. వాళ్ళు ఇచ్చిన టాస్క్ 1 week టైం ఇచ్చారనుకోండి, నాకు 2 to 3 daysలో అయిపోయింది. నా వల్ల మళ్ళీ ఒక 2 to 3 members జాయిన్ అవ్వడం జరిగింది దీనికి, PurpleLaneకి. సో నేను చెప్పదగ్గుతాను క్లియర్గా. ఎందుకంటే ఇక్కడ నాకు హెల్ప్ అనేది ఎలా ఉందంటే, నాకు అర్థమయ్యే భాషలో నేను ఎలా ఫీల్ అవుతానో వాళ్ళు ఆ విధంగా ఫీల్ అయ్యి నన్ను ఎంకరేజ్ చేస్తున్నారు. సో నేను అనేది PurpleLane అనేది 100% నాకైతే ఈ ప్లేస్మెంట్స్ రావడానికి ఉపయోగపడింది. ఇంటర్వ్యూస్కి వెళ్ళినప్పుడు నాకు ఇక్కడ మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. సింపుల్గా నీకు ఇక్కడ వరకు ఏమొచ్చింది, నెక్స్ట్ ఏం చేయగలవు, ఎగ్జామిన్ చేస్తారనమాట మనల్ని. సో ఒకవేళ మనం నాట్ ఎలిజిబుల్ టు ఇంటర్వ్యూస్, దే సే ఓకే యూ కెన్ గ్రో ఫ్రమ్ దిస్ టాపిక్. జస్ట్ మనల్ని ఎగ్జామిన్ చేస్తారనమాట. ఎగ్జామిన్ చేయడం వల్ల అదేమవుతుందంటే నా కెరీర్ బిల్డింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. మాక్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత నన్ను ఆల్మోస్ట్ ఇంటర్వ్యూ ప్యానల్లో పెట్టినారు. ప్లేస్మెంట్ సెల్ ఓపెన్ అవుతుంది అనమాట. ప్లేస్మెంట్ సెల్ ఓపెన్ అయిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా అక్కడి నుంచి ఒక 4 days టైం తీసుకున్నారు. ఇంకా అక్కడి నుంచి నాకు 20 calls అనమాట. డైలీ ఒక 20-10 calls వస్తూ ఉండేవి. అవుట్ ఆఫ్ 20 calls ఫస్ట్ కాల్ ఇట్ సెల్ఫ్ నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యాను. నాకు ఏమైందంటే ఫస్ట్ ఇంటర్వ్యూ క్రాక్ చేశాను. డైరెక్ట్
సెలెక్టెడ్. చాలా మందికి బ్యాక్‌లాగ్స్ ఉన్నాయి. వాళ్ళకి ఏం చేయాలి? ఐటీ సైడ్ కావాలంటే ఏం చేయాలి? ఏ కోర్స్ నేర్చుకోవాలి? సమ్ డౌట్ అనేది ఉంటదనమాట స్టూడెంట్స్ అందరికి. నేను ఒక యాజ్ స్టూడెంట్‌గా చెప్తున్నాను. నాకు ఎగ్జాక్ట్‌గా 2 మంత్స్ 15 డేస్‌లో ఈ జాబ్ అనేది ఈజీగా వచ్చింది. నేనే ఎగ్జాంపుల్ అనమాట. నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చి జాబ్ కొట్టడం అనేది నేనే ఎగ్జాంపుల్. ఐటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి చాలా ఈజీవి. కానీ నేను నాన్ ఐటీ బ్యాక్‌గ్రౌండ్ అయ్యుండి ఇంత కెరియర్ గ్యాప్ ఉండి సో ఈజీగా కొట్టానంటే అది మీకు అర్థమై ఉండాలి. సో ఫైనల్‌గా నేనైతే పర్పుల్ లైన్‌కి థాంక్ యూ చెప్పదలుచుకుంటున్నాను.